మన కిచెన్ని మెయింటైన్ చేయడము అని అంటే నైట్ టైం సింక్లో గిన్నెలు లేకుండా చేసుకోవడము, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము, ఫ్లోర్ ఊడ్చేసి తుడుచుకోవడము, ఇట్లాంటివన్నీ అనేవి బేసిక్ అయితే అనుకుంటాం. మనం ఎంత క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కిచెన్లో మనకి ఎదురవుతూనే ఉంటాయి. అవేంటి అని అంటే బియ్యంలో పురుగులు రావడము, ఫ్రూట్స్ మీద ఫ్రూట్ ఫ్లైస్ రావడము, కాక్రోచెస్ రావడము, అండర్ సింక్ స్మెల్ రావడము, అండర్ సింక్ కబోర్డ్ జాయింట్కి తుప్పు రావడము, ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కిచెన్లో రెగ్యులర్గా మనం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేస్తే అయిపోయింది అనుకోవడంతో మాత్రమే ఆగిపోకుండా అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది తెలుసుకుంటూ దానికి సంబంధించి కొన్ని స్మాల్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట, మెయింటెనెన్స్ హ్యాబిట్స్. అవి ఫాలో అవుతూ ఉంటే రిపీట్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మన కిచెన్లో ఫ్రీక్వెంట్గా ఫేస్ అయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అడ్రస్ చేస్తూ వాటిని ప్రివెంట్ చేయడానికి మనం ఎలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్, మెయింటెనెన్స్ హ్యాబిట్స్ అనేవి అడాప్ట్ చేసుకోవాలి అనేది కూడా షేర్ చేస్తాను. వెల్కమ్ టు సింప్లిఫై నౌ. నేను శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనము కలిసి సింప్లిఫై చేసుకుందాము. సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. సో మెయిన్గా మనం ఫేస్ చేసేది, చాలామంది ఫేస్ చేసేది ఏంటి అని అంటే రైస్లో పురుగులు, బగ్స్ వస్తుంటే చిన్న చిన్నవి బ్లాక్ పురుగులు రైస్ తెచ్చుకున్న వెంటనే కాదు, కొన్ని రోజుల తర్వాత డెవలప్ అవుతాయి అన్నమాట బియ్యంలో పురుగులు. కడిగినప్పుడు జస్ట్ మనం చేతులు పెట్టకుండా నీళ్ళల్లో డైరెక్ట్గా వాటర్ పోసినప్పుడు పైకి తేలుతాయి, అంతవరకు ఉంచుతాం. కానీ కొన్నైనా కూడా బియ్యంలో ఉండిపోయి మనకి ఫుడ్లో కలిసిపోవచ్చు అనమాట. పెద్దవాళ్ళకి, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి పెద్దగా వెంటనే ఏం అవ్వదు, కానీ చిన్నపిల్లలకైతే కడుపు నొప్పి వస్తూ ఉంటాయి అనమాట. సో ఎందుకు మనం పురుగులు పడుతున్నాయి అనే దాని గురించి ముందు తెలుసుకోవాలి అని అంటే, రైస్ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేసుకొని మనము స్టాక్ చేసుకుంటున్నాము అనుకోండి. ఒకప్పటి కాలంలో బస్తాలు పెట్టుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కూడా కాదు. ఎందుకంటే అప్పటి లైఫ్ స్టైల్ వేరు, అప్పటి ఇళ్ళు వేరు, ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్ వేరు. కాబట్టి మనం అపార్ట్మెంట్స్ క్లోజ్డ్గా ఉంటూ అందులో కబోర్డ్స్ లోపల ఒక కంటైనర్స్లో పోసి బియ్యం పెడుతున్నాం కాబట్టి పురుగులు అనేది డెవలప్ అవుతున్నాయి. సో ఎక్కువ క్వాంటిటీ కాకుండా మనకి నెలకి ఎంత సరిపోతుంది అనేది అన్ని కేజెస్ మాత్రమే, ఇప్పుడు 25 కేజెస్ బ్యాగ్ తెచ్చుకోకుండా హాఫ్ అట్లా తెచ్చుకుంటే కూడా సరిపోతుంది అనమాట. కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. దాంతోపాటుగా మనము రైస్ స్టోర్ చేసే కంటైనర్ ఏదైతే ఉందో అది ఎయిర్ టైట్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్వి యూజ్ చేస్తున్నాము అని అంటే టప్పర్ వేర్ ఇలాంటి ఫుడ్ గ్రేడ్ అయితే సరిపోతుందండి, లేదంటే స్టీల్ కంటైనర్స్ అయినా కానీ యూజ్ చేసుకోవాలి. అంతేకాని మనకి లో క్వాలిటీ ప్లాస్టిక్స్లో మనము స్టోర్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. పురుగుల ప్రాబ్లమే కాదు, ఇంకా అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. మంచి స్టీల్ కంటైనర్ కంఫర్టబుల్ దొరికింది అంటే టప్పర్ వేర్ కూడా అవసరం లేదు, స్టీల్లోనే పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనము రైస్ తెచ్చుకున్నాము అనుకోండి, ఆ కంటైనర్ లోపల కొంచెం ఏమైనా ఓల్డ్ రైస్ ఉన్నాయనుకోండి ప్రీవియస్వి, దాంట్లోనే ఇవి కలిపేసేయకుండా అవి కంప్లీట్గా అయిపోయిన తర్వాత కంటైనర్ని వాష్ చేసి కంప్లీట్గా డ్రై చేసి, అసలు పెట్టలేదు అనుకున్న తర్వాతనే ఎండలో డ్రై చేసిన తర్వాతనే మళ్ళీ రైస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కంటైనర్లో పోసుకోక ముందే చెక్ చేసుకోవాలి ఏమన్నా పురుగులు ఉన్నాయా అని చెప్పేసి. ఉన్నాయి అని అంటే బియ్యాన్ని కాస్త ఎండలో పెట్టుకునే అవకాశం ఉంటే అలా పెట్టుకోవడానికి కూడా ట్రై చేయాలన్నమాట. మనము కంటైనర్ అడుగున కొన్ని ఎండుమిరపకాయలు, లేదు అని అంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటారు. మహానైవేద్యాలు పెట్టాలి, అలాగే సాంప్రదాయంలో ఉండి కొన్ని వెల్లుల్లి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళు వెల్లుల్లి యాడ్ చేసుకోరు. అలాంటిది ఏం లేదు, మేము తింటాము రెగ్యులర్గా, నాకు ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కళ్ళుప్పు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ పురుగులు అనేవి రాకుండా ఉండడానికి. ఎండుమిరపకాయలు అంటే మనం రైస్తో పాటు రైస్ కడగడానికి తీసేటప్పుడు మనకు కనిపిస్తాయి, మనం పక్కన పెట్టేస్తాం, మళ్ళీ బియ్యం డబ్బాలో పడేసుకుంటాము. మిరియాలు అని అంటే రైస్లో కలిసిపోయి మనకి ఉడికినా కూడా ప్రాబ్లం ఏం లేదు, మంచిది అనమాట హెల్త్కి. అండ్ సాల్ట్, కొంతమంది రైస్ వండేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకొని వండుతారు, కొందరు వేసుకోరు కదా. ఏమైనా కానీ కడిగేటప్పుడు కరిగిపోయి పోతుంది, సో అది ప్రాబ్లం లేదు. సో ముందు అడుగున ఒక లేయర్, కొన్ని మరీ ఎక్కువ కాకుండా కొన్ని ఒక 10 ఎండుమిరపకాయలు అట్లా వేసి దాని మీద రైస్ పోసి మళ్ళీ కొన్ని మిరపకాయలు వేసి మళ్ళీ రైస్ పోసి పైన కూడా వేసుకున్నామని అనుకోండి, మ్యాక్సిమం అసలు పురుగు అనేది పట్టదు. ఈ బ్లాక్ బగ్స్ మాత్రమే కాదు, కొన్ని తెల్ల పురుగులు కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. అలాగే కంటైనర్ వచ్చేసి మనం కబోర్డ్లో పెడుతుంటాం కదా, డోర్ ఉండే కబోర్డ్లో పెట్టుకున్నామని అనుకోండి, నైట్ పడుకునేటప్పుడు
ఆ డోర్ ఓపెన్లో పెట్టేసి పడుకుంటే మంచిదన్నమాట. మంచిగా వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి ఆవిరి పట్టినట్టు అయిపోయి ఆ వేడికి పురుగులు అనేవి డెవలప్ అవ్వకుండా ఉంటాయి. సో కిచెన్ కబోర్డ్ డోర్ వచ్చేసి ఓపెన్ చేసి పెట్టేసుకుంటే నైట్ మంచిది. డే అంతా కూడా మనం ఓపెన్ చేసి పెట్టుకోలేం కదా, కిచెన్లో తిరుగుతూ ఉంటాం, అడ్డుగా ఉంటుంది కాబట్టి నైట్ ఓపెన్ చేసి పెట్టుకోవడం అనేది మంచిదన్నమాట. సో బియ్యంలో మనం బగ్స్ అవాయిడ్ చేయాలి అని అంటే కొంచెం మంత్లీ క్వాంటిటీ ఎంతో అంత తెచ్చుకొని స్టాక్ చేసుకోవడం మంచిది. ఓల్డ్ రైస్లో న్యూ రైస్ యాడ్ చేయొద్దు. అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ వైప్ చేసేసి కొంచెం ఆ తౌడు పొడి ఉంటుంది కదా అంతవరకు వైప్ చేసి మళ్ళీ యాడ్ చేయడం కాకుండా కడిగి కాస్త ఎండలో ఎండబెట్టి ఆ కంటైనర్ని దాంట్లో వేసుకోవడం మంచిది. అలాగే నైట్ టైము మనము రైస్ బాక్స్ పెట్టిన కబోర్డ్ డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల కొంతవరకు మనము అవాయిడ్ చేస్తాము. అలాగే మిరియాలు, మిరపకాయలు, ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి రైస్లో బగ్స్ అనేవి మన ఇంట్లో అయితే డెవలప్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఆల్రెడీ తెచ్చుకునేటప్పుడే ఉన్నాయి అని అంటే దానికి మనం ఏం చేయలేము. తెచ్చుకునేటప్పుడు నీట్గా ఉంది, మన ఇంట్లోకి వచ్చాక డెవలప్ అవుతున్నాయంటే ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల బగ్స్ రావు. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్ ఫ్లైస్ అండి. ఫ్రూట్స్ తీసుకొని మనము బాస్కెట్లో పెట్టుకుంటాము, అవి తర్వాత రోజుకి అట్లా దాని మీద చిన్న చిన్న అసలు ఎక్కడి నుండి వచ్చేస్తాయో వాటికి ఎట్లా తెలుస్తుందో తెలియదు కానీ చిన్న దోమలు అయితే ఈగలు అయితే తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్ మీద. అసలు అవి ఎందుకు వస్తాయి అని అంటే పండిపోయినవి ఉంటాయి కదా ఫ్రూట్స్, ఇప్పుడు బనానాస్ కానీ జాంకాయలు కానీ ఎనీ ఫ్రూట్ మనకి పపాయ కానీ ఇవేంటంటే నెక్స్ట్ డేకో ఆ థర్డ్ డేకో కొంచెం మిగలబండిపోయినట్టుగా అయిపోతాయి కదా. సో వాటి మీద ఈ ఫ్రూట్ ఫ్లైస్ అయితే వచ్చేస్తాయి ఆ వాసనకి అనమాట. సో మనం ఏం చేయాలి అని అంటే ఎక్కువగా పండిపోయిన ఫ్రూట్ని అక్కడ వాటిల్లో కలిసి లేకుండా తీసేయాలి, కవర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎక్కువ పండిపోయిన ఫ్రూట్స్ని. నార్మల్గా ఉన్న ఫ్రూట్స్ మీదకైతే ఈ ఫ్రూట్ ఫ్లైస్ రావు, ఆ పండు వాసన వచ్చిన దగ్గరే వస్తాయి. దాంతోపాటుగా ఇంట్లో అసలు ఎనీ ఏరియాలో మనకి ఆ డస్ట్బిన్ల దగ్గర కూడా అవి వస్తుంటాయి ఆ ఈగలు. ఎందుకు అని అంటే వెట్ ఉందనుకోండి, వెట్ బిన్ డ్రై బిన్ వేరువేరుగా పెట్టుకుంటాం కదా, వెట్ బిన్ దగ్గరికి వస్తూ ఉంటాయి. డ్రై బిన్ నిండకపోయినా 4-5 రోజుల తర్వాత పడేసినా పర్వాలేదు కానీ వెట్ డస్ట్బిన్ మాత్రము సేమ్ డే ఆ రోజు తీసేస్తూ ఉండాలన్నమాట. సో అందులో మనం యూజ్ చేసిన ఫ్రూట్ పీల్స్ అవన్నీ వేస్తూ ఉంటాం కదా, దానికి ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేస్తూ ఉంటాయి డస్ట్బిన్ దగ్గర. ఆ డస్ట్బిన్ దగ్గరకు వచ్చాయనుకోండి, ఆ బిన్ తీసేసామనుకోండి, అక్కడ నుండి ఇంకా అవైలబుల్గా ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి ట్రావెల్ అయిపోతాయి అన్నమాట. సో అసలు అవనేవి లేకుండా ఉండాలి అని అంటే మిగలబడిపోయిన ఫ్రూట్స్ని అయితే కవర్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి హాఫ్ కట్ చేసి వాడుకున్న ఫ్రూట్ని కూడా అట్లా బయట పెట్టకుండా కవర్ చేసి పెట్టడం కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ చేసేసుకోవాలి. అలాగే మనము జ్యూస్ చేసేటప్పుడు కానీ ఈ డ్రాప్స్ పడుతూ ఉంటాయి కదా కౌంటర్ టాప్ మీద, అది వెంటనే వైప్ చేసేయాలి. అట్లాగే వదిలేసాము అని అనుకోండి, తెలిసో తెలియకో కొన్ని డ్రాప్స్ అట్లాగే పడిపోయి వదిలేసామనుకోండి, దాటి వల్ల కూడా ఫ్రూట్ ఫ్లైస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన కంప్లీట్లీ అవాయిడ్ చేసేయచ్చు. మెయిన్లీ ఏంటంటే వెట్ డస్ట్బిన్లు అయితే ఏ రోజువి ఆ రోజు అసలు మనం డిస్కార్డ్ చేసేయాలి. నెక్స్ట్ డేకి కొంచెం లేట్ అయింది అన్నా కూడా ఈ ఈగలు వచ్చేస్తాయి మనకి డస్ట్బిన్ దగ్గరికి. మూత పెట్టేసి ఉంచితే రావు కదా డస్ట్బిన్కి అని అనుకోవచ్చు. మూత పెట్టేసి ఉంచినా కానీ ఎక్కువ టైం ఉందనుకోండి, మనం దాన్ని డిస్పోజ్ చేయడానికి ఆ మూత తీసినప్పుడు భయంకరమైన వాసన మనకు కూడా వచ్చేస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే వెట్ డస్ట్బిన్ అనేది ఎప్పటికప్పుడు మనము డిస్కార్డ్ చేసేసుకుంటూ ఉండాలి, ఫ్రూట్స్ మీద కవర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మిగిలిబండిపోయిన ఫ్రూట్స్ లేకుండా చూసుకోవాలి. ఇంకా కాక్రోచెస్ అండి, అసలు ఈ కాక్రోచెస్ గురించి ఒక ఫుల్ వీడియో చేయొచ్చు అనమాట. అన్నీ ఉంటాయి వీటి గురించి చెప్పాలి అని అంటే, కానీ మెయిన్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. ఇంకోసారి మనం డీటెయిల్డ్గా కాక్రోచెస్ గురించి ఇలా కూర్చుని మాట్లాడుకోవటం కాకుండా డైరెక్ట్గా కిచెన్లోనే వీడియో చేసుకుందాము. సో మెయిన్లీ కాక్రోచెస్ ఏంటంటే డే టైం కనపడకపోయినా నైట్ టైం ఎప్పుడైనా మిడ్ నైట్లో అలా వాటర్ కోసమో ఇంకేదన్నా పప్పు నానబెట్టాలని గుర్తొచ్చో ఏదో దానికోసం కిచెన్కి వచ్చి టక్ మనం ఒకసారి లైట్ వేసామనుకోండి, ఎటు పరిగెడుతూ ఉంటాయి. చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట. కిచెన్ కౌంటర్ టాప్ మీద తిరుగుతూ కూడా ఉంటాయి, స్టవ్ మీద ఎక్కేసి ఉంటాయి. అసలు మనకి ఒక్కసారికి షాక్ అయిపోతున్నాం, ఎందుకంటే మార్నింగ్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాము, సింక్లో గిన్నెలు కూడా లేకుండా చేసి పెట్టుకుంటాము, అయినా కూడా అన్ని కాక్రోచెస్ అట్లా తిరుగుతూ ఉన్నాయి అని అంటే మళ్ళీ మార్నింగ్ లేచి వచ్చి మనము వెజిటబుల్స్ తీసుకొచ్చి అదే కౌంటర్ టాప్ మీద పెడతాము. మనము ప్లేట్స్ అని స్పూన్స్ అని అన్నీ కూడా అక్కడే వాడుకుంటాము. మనకి చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది, అమ్మో అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇన్ని తిరుగుతున్నాయా, ఇట్లాంటి అన్హైజెనిక్ ప్లేస్లో మళ్ళీ వంట చేసుకోబోతున్నానా అన్నట్టుగా. అసలు అలాంటివి రాకుండా ఉండాలి అని అంటే మెయిన్లీ మనం తీసుకోవాల్సిన
తీసుకునే కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, జాగ్రత్తలు కూడా కాదు, కొన్ని మెయింటెనెన్స్ హ్యాబిట్స్ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, కబోర్డ్స్లో థింగ్స్ అన్నీ కూడా షెల్ఫ్లు అన్నీ కూడా ఫుల్గా ఆక్యుపై అయి ఉండకూడదు, కొంచెం స్పేషియస్గా ఉండాలన్నమాట. అలాగే కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి కిచెన్లో లేకుండా చూసుకోవాలి. మనం కార్డ్బోర్డ్ బాక్సెస్ అనేవి కిచెన్లో పెట్టుకోవద్దు, వాటికి బాగా వచ్చేస్తాయి, అక్కడ దాక్కోవడానికి కూడా వాటికి ఆ స్మెల్ కూడా నచ్చుతుందంట. కార్డ్బోర్డ్ బాక్సెస్ దగ్గర ఎక్కువగా ఉంటాయి కాక్రోచెస్. ఆ బాక్సెస్ ఒకటి లేకుండా చూసుకోవాలి. అలాగే న్యూస్ పేపర్స్ వేయకుండా అండి, మనము క్యాలెండర్ షీట్స్ వేస్తానని చెప్పాను కదా నేను, అలాంటివైనా పర్వాలేదు. లేదంటే మనకి అమెజాన్లో ఇట్లా దొరుకుతూ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో వేసుకునే షీట్స్ లాంటివి, ఇట్లాంటివి ఉంటాయి. మళ్ళీ మామూలుగా షెల్ఫ్లో ర్యాపర్స్గా వేసుకునేవి షీట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్వి, రీయూజబుల్వి, అలాంటివైనా వాడుకోవచ్చు. కానీ న్యూస్ పేపర్స్, కార్డ్బోర్డ్ బాక్సెస్ మాత్రం కిచెన్లో అవాయిడ్ చేసేయాలి. ఇది డ్రై ప్లేసెస్లో. అలాగే కింద వచ్చేసరికి మనకి సింక్లో గిన్నెలు ఏమీ లేకుండా చేసుకోవాలి అనేది మెయిన్ పాయింట్. నైట్ టైము ఉంచకూడదు. ఫుడ్ క్రమ్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటి కోసమైనా కాక్రోచెస్ వచ్చేస్తాయి అంటాం కదా. ఎంత క్లీన్ చేసినా కూడా వాటికి ఎంతో కొంత దొరికిద్ది, జస్ట్ నాక్కోవడానికన్నా ఏదో ఒకటి దొరుకుతుంది, వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకి వీలైనంత వరకు ఫుడ్ క్రమ్స్ అనేవి ఫ్లోర్ మీద కానీ, కౌంటర్ టాప్ మీద కానీ, స్టవ్ మీద కానీ, సింక్లో కానీ లేకుండా చూసుకోవాలి నైట్ టైం పడుకునేటప్పుడు. ఇది చెప్పుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్లా ఉంటుంది, కానీ మనము ఈ బొద్దింకలను అవాయిడ్ చేయడానికి చేస్తున్నాము అన్న మైండ్ సెట్తో చేస్తున్నామంటే చాలా యాక్టివ్గా చేసేస్తాము, పర్ఫెక్ట్గా కూడా చేసేస్తాము అనమాట. అంతా ఎంటీగా కిచెన్ని చేసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఓపెన్ చేసి పెట్టేసి కిచెన్లో పెట్టొద్దు. సపోజ్ మనకి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టే కూరగాయలు ఉండవు కదా, అలాంటప్పుడు మనం నైట్ టైం తీసుకొచ్చి వేరే ప్లేస్లో, ఇంట్లోనే వేరే ప్లేస్లో పెట్టుకోవాలి. కానీ కాక్రోచెస్ కంపల్సరీ వాటికి కూడా అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తాయి కాబట్టి కిచెన్లో కూడా పెట్టుకోకుండా చూసుకోవాలి. కొన్ని రోజులు ఇట్లా అవాయిడ్ చేస్తున్నామంటే అవి వెళ్ళిపోతాయి. వాటి బాధ మరీ ఎక్కువగా ఉంది అని అనుకుంటే మనకి హిట్ జెల్ ఉంది కదా, మన స్ప్రే అనుకోండి, వేరే ప్లేసెస్లో పడిపోతుంది మనకి కిచెన్లో. అలా కాకుండా ఈ జెల్ డాట్స్ ఉన్నాయి కదా, అక్కడక్కడ డాట్స్ పెట్టేయడము, అంటే మనం అవి పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతాయి. సో మనకి మళ్ళీ ఫుడ్లోకి మనం క్లీన్ చేసేటప్పుడు కరిగిపోతుంది అనేది లేకుండా కొంచెం ఎక్కువ డేస్ ఉంటాయన్నమాట. కొంతవరకు కాక్రోచెస్ని అవాయిడ్ చేసేసుకోవచ్చు. నాకు హైదరాబాద్లో ఉండేటప్పుడైతే ఉండేవి, ఇక్కడికి వచ్చిన తర్వాత 1-2 అయితే కనిపించాయి. ఎందుకు, ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది నాకు అర్థమైపోయింది. ఆ ఏరియా నేను క్లోజ్ చేసేసాను. మళ్ళీ అయితే ఇప్పటి వరకు చాలా మంత్స్ నుండి ఒక్కటి కూడా కనిపించలేదు నాకు ఇంట్లో. సో ఆ ఏరియా ఏంటి అంటే అండర్ సింక్. కొన్ని సింక్స్కి వచ్చేసి మనకి పైప్ ఉంటుంది కదా, డ్రైన్ పైపు, అది వెళ్ళే దగ్గర మనకి బాత్రూంలో వాటర్ వెళ్ళిపోయే ఏరియాకి జాలీలాగా ఉంటుంది కదా రౌండ్, అలా వచ్చి పెద్ద హోల్లోంచి వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు వాటిలో నుండి కాక్రోచెస్ వస్తాయి. కొన్నిటికి ఇప్పుడు నాకు తిరుపతిలో ఉన్న హౌస్కి ఏంటంటే కింద నుండి ఒక గొట్టంలా ఉంది, ఆ గొట్టం లోపలికి డ్రైన్ పైప్ వెళ్తూ ఉందన్నమాట. అక్కడ నేను కవర్ వేసేసాను. అది కూడా నేను ఒక వీడియోలో చెప్తే ఇట్లా కొంచెం స్మెల్ వస్తున్నట్టుగా కూడా నాకు అనిపించింది అని అంటే మన వ్యూవర్ ఒకరు చెప్పారు, అక్కడ సెల్లో టేప్ వేసేయండి స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి. అయితే నేను వేసేసాను, టేప్ వేసేసాను, అంతే. ఇంకా అదే ఫైన్ లాస్ట్ అనమాట. మళ్ళీ నాకు కిచెన్లో కాక్రోచెస్ అయితే కనిపించలేదు. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవడము, అసలు రూట్ ఎక్కడుంది, ఎక్కడి నుండి వచ్చేస్తున్నాయి అనేది చూసుకుంటూ మనము చెక్ చేసుకుంటే కాక్రోచెస్ని కంట్రోల్ చేసేయచ్చు. అసలు వచ్చింది అని అంటే అంత తేలిక కాదు వాటిని లేకుండా చేయడము. కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసేసి మనము ఎంతవరకు మళ్ళీ అగైన్ మన మినిమలిజం పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎంతవరకు కావాలో అంతవరకే కిచెన్లో ఉంచుకునేలాగా చూసుకొని మిగిలినవన్నీ వేరే దగ్గర పెట్టేసుకొని, అన్యూజ్డ్ రెగ్యులర్లీ యూజ్డ్ కానివి వేరే దగ్గర పెట్టేసుకొని ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసుకొని, న్యూస్ పేపర్లు, కార్డ్బోర్డ్ బాక్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదు క్రాక్స్ ఉన్నవి లేదా గ్యాప్స్ ఉన్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా కబోర్డ్స్లో కానీ కిచెన్ కార్నర్స్లో కానీ అని చూసుకుంటూ వాటిని ఫిల్అప్ చేసేసుకొని మొత్తం తుడిచి అక్కడక్కడ హిట్ డాట్స్ పెట్టేసుకొని మనము, లేదంటే చాక్ పీస్ ఉంటుంది కదా, చీమల చాక్ పీస్, లక్ష్మణ్ రేఖ అని అంటారు, అది కూడా బాగా పనిచేస్తుందండి. అది చెయ్యాలి అని అంటే కబోర్డ్లో 4 కార్నర్స్లో దాన్ని రాసేసి దానిపైన మనము షీట్ వేసి మనం బాక్సెస్ ఇవి ఉంటాయి కదా, గ్రాసరీ బాటిల్స్, ఇవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. బాటిల్కి కూడా అది అంటది అప్పుడు. అండ్ ఇటు మనకి కాక్రోచెస్ ఇవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట, ఆల్ సైడ్స్ మనము గీసేసాము అని అంటే. కానీ పిల్లలు ఉన్నారు, వచ్చి టచ్ చేస్తారు అని అంటే కొంచెం వాళ్ళకి
చెప్పుకొని పెట్టాలి. లేదంటే పిల్లలకి యాక్సెసిబుల్గా లేని ఏరియాస్లో మాత్రమే మనము ఇవి యూజ్ చేసుకోవాలన్నమాట, పాయిజనస్ కాబట్టి. సో ఎప్పుడైనా కానీ లిమిటెడ్గా థింగ్స్, మనకి లిమిటెడ్గా అంటే మనం వాడకాన్ని లిమిట్ చేసుకోమని కాదు, మనం యూజ్ చేసే థింగ్స్ మాత్రమే పెట్టేసుకొని మనకి ఈజీగా ఉంటుంది, కొంచెం స్పేషియస్గా. ఆ కబోర్డ్లో గిన్నెలు ఉన్నాయి అని అంటే అక్కడికి గాలి వెలుతురు, మనం కబోర్డ్ ఓపెన్ చేస్తే గాలి వెలుతురు తగిలేలాగా ఉన్నాయి, అంత మంచి వెంటిలేషన్ ఉండేలాగా స్పేషియస్గా ఉన్నాయి అని అన్నప్పుడు మనకి కాక్రోచెస్ అనేవి కూడా రావన్నమాట. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కాక్రోచెస్ని అవాయిడ్ చేసేయచ్చు, అంటే రాకుండా చేయొచ్చు. ఆల్రెడీ వచ్చేసాయి, వాటి బాధ మరీ ఎక్కువగా ఉంది అంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను. అలాగే స్టవ్ దగ్గర వెనకాల ఉండే వాల్ ఉంటుంది కదా, టైల్స్ వేసిన ప్లేస్, దానికి ఏంటంటే ఆ బ్యాక్ స్ప్లాష్ వచ్చేసి స్టిక్కీగా ఉండడము. సో దానికి ఎప్పుడో ఒక్కసారి మనము డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు అప్పుడు బాగా విమ్ వేసి ఇంకా వెనిగర్ ఇలాంటివన్నీ వేసి నానబెట్టి స్టీల్ పీచ్తో వేసి రుద్ది మన చేతులు గోర్లు కూడా కొట్టుకుపోయి ఇట్లా అయిపోతూ ఉంటాయి, అయినా కూడా చాలా వరకు వదలదు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకోవటము. కుకింగ్ అయిపోయింది స్టవ్ మీద అన్నప్పుడు స్టవ్ క్లీన్ చేయకపోయినా పర్వాలేదు, బ్యాక్ స్ప్లాష్ మాత్రము ఒక్కసారి మన వెనిగర్ అండ్ వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్న ఆల్ పర్పస్ స్ప్రే ఉంది కదా, దాన్ని ఒకసారి స్ప్రే చేసి వెంటనే తడవకుండా ఒక 2 నిమిషాలు అట్లా వదిలేసి క్లాత్తో తుడిచేసామని అనుకోండి, ఏ రోజు ఆ రోజు చక్కగా పోతుంది. సోప్ కూడా పెట్టనక్కర్లేదు, వెనిగర్ అండ్ వాటర్ స్ప్రే అనేది స్ప్రే చేసి తుడిచేసుకుంటే. ఈ ఒక్క అలవాటు మాత్రము రెగ్యులర్గా చేయడం పెట్టుకున్నాము అని అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మీల్కి కూడా బ్యాక్ స్ప్లాష్ తుడిచేయాలి అని. ఎవ్రీడే మనము కిచెన్ కౌంటర్ టాప్ అయితే తుడుస్తున్నాం కదా, స్టవ్ అయితే తుడుస్తున్నాం కదా, ఎవ్రీ మీల్కి స్టవ్ తుడవకపోయినా పర్వాలేదు, కానీ అలాగే ఎట్లా క్లీన్ చేసుకుంటామో అట్లా ఎవ్రీ సింగిల్ మీల్కి మనము బ్యాక్ స్ప్లాష్ ఆ వాల్ అయితే మాత్రం వైప్ చేసేసుకుంటూ ఉంటే తర్వాత మనకి పెద్ద పని అనేది తప్పుతుంది అనమాట. ఆ జిడ్జిడ్గా ఉండడం ఇట్లాంటివి అస్సలు ఉండవు అసలు. సో డీప్ క్లీనింగ్ టైంలో జస్ట్ మనము కౌంటర్ టాప్ ఎట్లయితే సోప్తో రుద్దేసుకొని తుడిచేసుకుంటామో ఆ బ్యాక్ స్ప్లాష్ని కూడా సోప్తో రుద్దేసుకొని తుడిచేసుకోవచ్చు, మనకి బర్డెన్ లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి అండర్ సింక్ ఒకలాంటి స్మెల్ రావటము, కాస్త వేడిగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడూ కాదు, ఒక్కొక్క టైంలో ఎట్లా అంటే మనం అది ఏదన్నా మనం కింద పెట్టేసుకున్న క్లీనింగ్ లిక్విడ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా మనకి, క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ అలాంటివి ఏదైనా తీసుకోవాలని డోర్ తీసినప్పుడు ఒక విధమైన స్మెల్, అది కంప్లీట్లీ బ్యాడ్ స్మెల్ అని కూడా చెప్పలేము, కానీ ఓ రకంగా స్మెల్ అయితే వస్తుంది. సో ఒక్కొక్కసారి అది కొంచెం స్ట్రాంగ్గా కూడా రావచ్చు, మనకి బ్యాడ్ స్మెల్ లాగా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసి కబోర్డ్స్ ఉంటాయి కదా, వుడ్ వర్క్ చేయించుకున్నామంటే కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటికి జాయింట్స్ దగ్గర తుప్పు పట్టేస్తుంది. ఓన్లీ అండర్ సింక్ కబోర్డ్ డోర్ దగ్గర మాత్రమే ఆ తుప్పు అనేది వచ్చేస్తుంది. ఆ వేయడానికి తీయడానికి కూడా ఒక లాంటి క్రాక్లింగ్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అని అంటే మనం సింక్ యూజ్ చేస్తూ ఉంటాము అండ్ డ్రైన్ పైప్లో నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అక్కడ నుండి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయండి. మనము ఇప్పుడు నేనేం చెప్పాను, నేను అక్కడ సెల్లో టైప్ వేసేసాను అన్నాను కదా, నాకు అది ప్రాబ్లం ఉండదు. అందరికీ అలా కుదరదు, ఎందుకంటే నాకు ఇట్లా కింద నుండి పైప్ లాగా వచ్చి దాంట్లో పైప్ వెళ్ళింది కాబట్టి నాకు టేప్ వేయడానికి కుదిరింది. కానీ అక్కడ జాలీలాగా వచ్చి అందులో పైప్ వెళ్ళింది అని అంటే సెల్లో టేప్ వేయడం కూడా కుదరదు. సో ఏదన్నా కార్డ్బోర్డు లేదంటే ప్లాస్టిక్ మూత ఏదన్నా హోల్ పెట్టేసి అట్లా పెట్టుకోవచ్చు, కానీ మ్యాక్సిమం కుదరదు. సో ఏం చేయాలంటే నైట్ టైము ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఆ డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాము అని అనుకోండి, సో వెంటిలేషన్ ఉండడం వలన అది కాస్త ఆరుతుంది అనమాట. డే టైం అయినా కూడా అది క్లోజ్ చేసి పెట్టాలని లేదు, కొంచెం ఓపెన్ చేసి పెట్టినా కూడా ఇబ్బంది లేదు అని అనుకోండి. కొన్ని టైమింగ్స్ చూసుకొని ఆ టైంలో కాస్త మధ్యాహ్నం పని అయిపోయిన తర్వాత ఆ సింక్ కింద డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటే గాలి వెళ్తూ కొంచెం ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందన్నమాట. లేదంటే అసలు ఆవిరి ఎట్టుపోవాలో తెలియక కొంచెంగా బయటకు వచ్చేస్తూ ఉండడం వల్ల మనకి ఏరియా మాయిశ్చర్ ఎక్కువగా ఉండడం వలన ఆ జాయింట్స్ అనేవి తుప్పు పట్టేస్తూ కూడా ఉంటాయి మనకి. అండ్ ఎక్కువ స్టఫ్ చేసి పెట్టుకోకుండా, నేనైతే అసలు ఏ సింగిల్ ఐటమ్ కూడా పెట్టాను అనమాట అండర్ సింక్. ఈ క్లీనింగ్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటివి సర్ఫ్ అనేసి సోప్స్ ఇవన్నీ కూడా వేరే ప్లేసెస్లో పెట్టుకున్నాను, కానీ అండర్ సింక్ పెట్టుకోలేదు నేను. సో నాకు క్లీన్ చేయడం ఈజీగా ఉంటుంది, స్మెల్ రావడం ఇట్లాంటిది కూడా అసలు ఏమీ లేదనమాట. సో మరీ ఎక్కువ స్టఫ్ చేసి పెట్టుకోకుండా కొంచెం లిమిటెడ్గా పెట్టేసుకొని అప్పుడప్పుడు తీసి వాటిని క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ ఏరియా అండర్ సింక్ ఎప్పుడు కూడా మాయిశ్చర్ ఉన్నట్టుగానే ఉంటుంది మనకి. సో మనము స్టఫ్ చేసి పెట్టేసామని అనుకోండి ఇంకా ఎక్కువగా వాసన వచ్చేస్తూ కూడా ఉంటుంది.
సో అట్లా ఎప్పటికప్పుడు అది డ్రై ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది మనము అండర్ సింక్ ఏరియా. అలాగే లీక్స్ ఎక్కడన్నా ఉన్నాయా, మనకి కౌంటర్ గ్రానైట్ అనేది వాల్కి కరెక్ట్గా ప్యాచ్ చేసేసారా వాళ్ళు, లేదంటే ఆ లోపల నుండి నీళ్లు కిందకి లీక్ అయిపోతున్నాయా, ఇలాంటివి కూడా చెక్ చేసుకోవాలి. లేదంటే అక్కడ ఒక డ్యాంప్ వాల్ లాగా ఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎంత మెయింటైన్ చేస్తున్నా, ఎంత క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నా కూడా కిచెన్ సింక్ అనేది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక టైంలో వచ్చేస్తూ ఉంటుంది అనమాట, నైట్లలో అలాంటి టైంలో కూడా వచ్చేస్తుంది. మార్నింగ్ వచ్చినప్పుడు, మనం కిచెన్కి వచ్చినప్పుడు కూడా వస్తుంది. సో మెయిన్లీ ఏంటంటే గిన్నెలు ఉన్నాయనుకోండి, నైట్ టైంకి ఎంగిల్ గిన్నెలు సింక్లో లేకుండా చూసుకోవాలి అనే తంబురులు అయితే మన వాళ్ళందరికీ కూడా అలవాటు అయిపోయిందే కదా. సో ఈ పూట మనకు కుదరదు వాష్ చేసుకోవడము, ఏదర్ హ్యాండ్ వాష్ ఆర్ డిష్ వాషర్, మనకి రేపు మెయిడ్ వస్తారు లేదా రేపు పొద్దున్న వాష్ చేసుకున్నాం, ఇప్పుడు ఓపిక లేదు అనుకున్నా కూడా ఒక టబ్లో వేసేసి బయట యూటిలిటీ ఏరియాలో పెట్టేసుకొని సింక్లో మట్టుకు లేకుండా చేసుకున్నాము అని అనుకోండి, ఒక రకంగా కాక్రోచెస్ అవాయిడ్ అయిపోతాయి, అండర్ సింక్ స్మెల్ అనేది తగ్గుతుంది, అలాగే పైన సింక్ లోపల నుండి కూడా వాసన రావడం అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అయినా వస్తుంది అని అనుకోండి, మనము ఎంతకాలం అయింది ఈ పైప్ ఉంటుంది కదా, ఈ డ్రైన్ పైపు, అదేంటంటే మనం వాడుతూ ఉండగా లోపల పాచి పట్టేస్తుంది అనమాట. అది ఎంతో కాస్ట్ ఉండదు, మనకు ఒక 150 to 100 రూపీస్ ఉంటుంది. ఫ్యూ ఇయర్స్ అయింది మనము సింక్ ఇవన్నీ కూడా మార్చి అని అనుకుంటే కొన్నాళ్ళకు ఒకసారి ఆ పైప్ని చేంజ్ చేసేసుకోవడం మంచిదన్నమాట. అండ్ చేంజ్ చేయడానికి కింద వైపున రిమూవ్ చేసామనుకోండి, దాంట్లో ఉండి చాలా డర్ట్ ఒక డ్రైనేజ్లో ఉండి వచ్చినట్టుగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా ఆ పైప్ని చేంజ్ చేసేసుకోవడం అనేది మంచి హ్యాబిట్ అనమాట మనకి. ఆ చేంజ్ చేసేటప్పుడు అయితే మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, మనమే చేసేసుకోవచ్చు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో గ్లౌజ్ వేసేసుకొని అక్కడ ఏదన్నా కవర్స్ అవి పెట్టేసుకొని వాటి మీదకి వేసి తీసేసేలాగా చూసుకోవాలి. అండ్ కొత్తది పెట్టేసుకుంటూ ఉన్నామనుకోండి, మరీ ప్రతి నెల అనట్లేదు, ఫ్యూ ఇయర్స్ వన్స్ అయినా, అట్లీస్ట్ 1 year వన్స్ అయినా ఒక 200 ఖర్చు పెట్టి ఆ డ్రైన్ పైప్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనము. దానివల్ల కూడా ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిపోతాయి. అండ్ ఆ డ్రైన్ పైప్ క్లీన్ చేయడం కోసం అనేసి టూ హాట్ వాటర్ కాకుండా జస్ట్ వామ్ వాటర్ పెట్టేసుకొని మనము బేకింగ్ పౌడరు అది మనకి ఆ డ్రైన్ హోల్ దగ్గర వేసేసి కొద్దిగా వెనిగర్ వేసి కొన్ని నిమిషాలు అట్లా ఉంచి దాని మీద వామ్ వాటర్ స్లోగా పోసామనుకోండి, ఈ వెనిగరు బేకింగ్ పౌడరు మిక్స్చర్ తోటి ఆ వామ్ వాటర్ స్లోగా డ్రైన్ పైప్లో నుండి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న డర్ట్ ఇవన్నీ కూడా స్లోగా రిలీజ్ అయిపోయి వెళ్ళిపోతాయి కిందకి. సో అట్లా కూడా మనకి సింక్ క్లీన్గా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు అట్లా చేస్తే. సో స్మెల్ అవాయిడ్ చేసుకోవాలి, కానీ దాన్ని మాస్క్ చేయడానికి రూమ్ ఫ్రెషనర్స్ కానివ్వండి, ఇంకేదైనా ధూప్ పెట్టుకోవడము ఇట్లాంటివి కాకుండా రూట్ కాజ్ అనేది మనం అర్థం చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామంటే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతూ ఉంటాయి మనకి. అలాగే సింక్ చుట్టూ ఉన్న ఏరియా అనేది స్కేలింగ్ అయిపోయినట్టుగాను, వెట్గా ఉన్నట్టుగా, కొంచెం పాచి పట్టేసినట్టుగాను అలాగ అనిపిస్తుంది. అంత మనకి రిమైనింగ్ కౌంటర్ టాప్ ఉన్నట్టుగా సింక్ చుట్టూ ఉన్న ఏరియా మట్టుకు ఉండదన్నమాట. సో ఆ స్కేలింగ్ ఇవన్నీ ఎందుకు ఉంటాయి అని అంటే వాటర్ అక్కడ ఉండిపోవడం వలన. కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సింక్స్ సరిగ్గా ఫిక్స్ అవ్వకపోవడం వలన, లేదంటే చుట్టూ మనకి ఎక్కువ ఏరియా వాటర్తో తడిచి ఉండడం వలన కూడా ఇట్లా స్కేలింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అని అంటే సింక్ యూసేజ్ అయిపోయిన ప్రతిసారి కాదు, ఇంకా లాంగ్ టైం మనం యూస్ చేయము, ఇంకా అయిపోయింది, ఇక్కడ వర్క్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి. లేదంటే వైపర్స్ ఉంటాయి కదా మనకి, స్కాచ్ బ్రైట్ ఇలాంటివి వైపర్స్ ఉంటాయి గాలావి, ఆ వైపర్తో అయినా కూడా నీళ్లు లేకుండా లాగేసాము అనుకోండి, వాటితో లాగేసి ఒకసారి తుడిచేసాము అని అనుకోండి, ఆ స్కేలింగ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ గ్రానైట్ మీద ఆ స్కేలింగ్ వచ్చింది అని అంటే క్లీన్ చేయడం అనేది చాలా కష్టము. అండ్ డీస్కేలింగ్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా గ్రానైట్ మీద వేయకూడదు అనమాట, మళ్ళీ అది కలర్ చేంజ్ అయిపోతుంది, ఎప్పటికీ మనము దాన్ని ఫిక్స్ చేయలేకుండా అయిపోతాము. సో మొదటి నుండి మెయింటైన్ చేసుకుంటూ ఉండడం వలన మనకి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. సింక్ చుట్టూ ఆ స్కేలింగ్, వైట్ కలర్ స్కేలింగ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కిచెన్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత వైప్ చేయడం అయిపోయింది అనుకోండి, ఫ్లోర్ క్లీన్ చేయడం కానీ, కబోర్డ్స్, కౌంటర్ టాప్స్, సింక్, అలాగే మన స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒకలాంటి స్మెల్, అదొక రకమైన పిచ్చి స్మెల్ వస్తున్న ఫీల్ ఉంటుంది ఒక్కొక్కసారి. అవి ఏంటంటే ఆ కిచెన్ టవలే దానికి కారణము. ఎంత వాష్ చేసినా కూడా కొన్ని యూసేజ్ తర్వాత, కొన్ని వాషెస్ తర్వాత మనకి దాన్ని తిప్పి వాడుతున్నాము అని అంటే ఒక స్మెల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కొద్దిగా కాసేపు ఒక 5-10
10 నిమిషాలన్నా కొద్దిగా అగ్లీ స్మెల్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం టవల్స్ క్లీన్గా లేకపోవడం వలన. సో మనము టకిల్స్ ఇట్లాంటివి యూజ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట ఆ స్మెల్. సో నేను మైక్రోఫైబర్స్ చెప్పాను కదా, నేను ఒక 1.5 years నుండి యూజ్ చేస్తున్నాను అనేది. అదే సింగిల్ టవల్ అసలు స్మెల్లే లేదండి అది. సో మనకి అలా కొంచెం ఈ యూజ్ చేసుకునేటప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేవి, లాంగ్ రన్లో యూజ్ అయ్యేవి, వాషింగ్కి క్లీన్గా వాష్ చేసుకోగలిగేవి, ఈజీగా డ్రై అయ్యే టవల్స్ లాంటివి మనం పెట్టుకొని యూజ్ చేసుకుంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాటన్ టవల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎవ్రీ యూజ్ తర్వాత సోప్ వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని కిచెన్లోనే ఆరేయకుండా బయట ఎండ కారాలన్నమాట. మంచి ఎండ కారిపోయేదాకా పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ కాటన్ టవల్స్ మళ్ళీ మనం రీయూజ్ చేసినప్పుడు స్మెల్ రాకుండా ఉంటాయి. అలాగే కాటన్ టవల్స్ని ఎంత మనం మెయింటైన్ చేస్తూ ఉంచినా కానీ ఒక 10-15 సార్లు డైలీగా కిచెన్లో వాడుతున్నామని అనుకోండి, స్మెల్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎంత వాష్ చేసినా కూడా అసలు మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్లోకి ఆ ఆయిల్స్ ఇవన్నీ మనకి స్పిల్స్ అవి తుడుస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా పెనెట్రేట్ అయిపోయి మళ్ళీ మనం యూస్ చేసేటప్పుడు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. వీలైతే మైక్రోఫైబర్ నాప్కిన్స్ కొనుక్కొని వాటిని వాడుకొని ఈజీగా వాష్ చేసుకోవచ్చు, ఈజీగా డ్రై అయిపోతాయి, స్మెల్ అనేది అస్సలు ఉండదు వాటితోటి. అండ్ లేదు కాటన్స్ వాడుతున్నాము అని అంటే ఎవ్రీ 20 days 1 monthకి చేంజ్ చేసేసేలాగా ఉండాలన్నమాట. అప్పుడు మనం ఆ స్మెల్ అనేది అవాయిడ్ చేసేయచ్చు, క్లీన్ చేసిన తర్వాత వచ్చే స్మెల్. వాటిని మాస్క్ చేయడానికి కూడా మళ్ళీ ఏవో ఒక ఫ్రెషనర్స్ యూజ్ చేసుకోకుండా రూట్ కాజ్ అర్థం చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. స్పైస్ బాటిల్స్, డైలీ యూజ్ చేసే ఆయిల్ కంటైనర్స్ పైన గ్రీజీగా ఉండిపోవడము, అవి వాష్ చేసినా కూడా ఇప్పుడు మనం ఎంత వాష్ చేసినా కూడా ఒక్క దగ్గర ఎంతో కొంత లేయర్ అయితే ఉండిపోతుంది అనమాట. సో అవనేది మనకి అవాయిడ్ అవ్వాలి అని అంటే మనము వాటిని యూజ్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎంత చూసుకున్నా కూడా కిచెన్లో ఉంటాయి కాబట్టి, మన ఇండియన్ కిచెన్లో ఏంటంటే తాలింపులు వేస్తూ ఉంటాము, వేపుళ్ళు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ స్మోక్లో నుండి ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి వెళ్తూనే ఉంటాయి, అన్నిటి మీద పడుతూనే ఉంటాయి. సో ఆయిల్కి వచ్చేసి కంటైనర్ మరియు ఒక్కటి కాకుండా 2 పెట్టుకున్నాము అని అనుకోండి, అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఒకటి, దాన్ని వెంటనే ఒక 10 days 15 daysలో అయిపోయిందంటే దాన్ని నీట్గా వాష్ చేసుకునేలాగా ఉండాలన్నమాట. ఎక్కువగా ఏం చేస్తారనంటే కొంచెం ఒక 1 liter పైగా కంటైనర్ ఉందనుకోండి, అయిపోయిందంటే దాంట్లోనే పోయడం, దాంట్లో నేను చాలామందిని చూశాను దాంట్లోనే మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చిపోయడం. ఇట్లా కొన్నాళ్ళు ఆయిల్ కంటైనర్ అనేది వాష్ అనేది జరగకుండా దానిలోనే రీఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఆ తర్వాత ఒక 5 day వాష్ చేయాల్సి వచ్చినప్పుడు మన వల్ల కాదు, చేతులు అంత కష్టపడి చేసినా కూడా అవ్వవు అనమాట. నేనైతే ఏం చేస్తానంటే, మేము యూజ్ చేసేది వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్, టాటా వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. సో నాకు డీమార్ట్లో తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, 1150 to 1200 మధ్యలో పడుతుంది 5 kgs. సో ఈచ్ 1 kg వచ్చేసి 230-35 rupees వరకే పడుతుంది అనమాట. సో ఎప్పుడు నేను డీమార్ట్లోనే తీసుకొచ్చుకుంటాను, పెద్ద 5 kg క్యాన్ చేసుకుంటా. అది ఒక 3 to 3.5 months వస్తుంది అనమాట మాకు. సో దాన్ని ఒక చిన్నవే మనకి ఒక 1/2 liter 300 ml పట్టే స్టీల్ బాటిల్స్ ఉంటాయి, బాక్సెస్ కంటైనర్స్, దానిలో పోసేసుకుంటాను. నాకు ఈ 1/2 liter ఈ 1/2 kg ఆయిల్ ఎన్ని రోజులకు రావాలి అని నేను ఒక టార్గెట్ లాగా పెట్టుకొని వాడుకుంటాను. అలాంటివి 2 పెట్టేసుకుంటాను. ఒకటి అయిపోయిన తర్వాత అది వాష్కి వెళ్ళిపోతుంది, రెండోది వాడుకుంటా. ఇట్లా ఫ్రీక్వెంట్ వాష్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఆ గ్రీజ్ అనేది ఫామ్ అవ్వదు. అసలు మనం ఎవరికైనా ఇచ్చి పట్టుకొని చూసినా కూడా ఇది ఆయిల్ కంటైనర్ అని కూడా రికగ్నైజ్ చేయలేరు. అట్లా మనం ఫ్రీక్వెంట్ వాష్ చేసుకుంటూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదు 1 liter పౌచే తీసుకొచ్చుకున్నాం, 1 kg పౌచ్ చిన్న చిన్న వాటిలో పోసుకోవడం కుదరదు అన్నా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డీప్ క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ టైమ్. అలాగే ఎవ్రీ డే ఆఫ్టర్ కుకింగ్ అనమాట, కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక మైక్రోఫైబర్ నాప్కిన్ మీదకి ఈ వెనిగర్ అండ్ వాటర్ మిక్స్ చేసిన ఆల్ పర్పస్ స్ప్రే ఉంది కదా, ఆ స్ప్రేని స్ప్రింకిల్ చేసేసి దాన్ని పెట్టేలా చేసి దాంతో ఒకసారి తుడిచేసి పెట్టేసామనుకోండి, అస్సలు జిడ్డు ఉండవు. మనకి గ్లాస్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, తాలింపు అని, సాల్ట్ది, కారంది, పసుపుది, ఇవి వాటి మీద కూడా ఏమైనా ఉన్నా లేకపోయినా అదొక రొటీన్ లాగా అలవాటు చేసుకుని జస్ట్ ఒక వైపు ఇచ్చేసి పెట్టేస్తున్నాం అనుకోండి, కుకింగ్ కంప్లీట్గా అయిపోయింది, ఇంకేం ముట్టుకునే పని లేదు అన్నప్పుడు ఇంకా అస్సలు మనకి ఆయిల్ కంటైనర్స్ కానీ స్పైస్ జార్స్ కానీ అస్సలు ఆయిలీగానే ఉండవన్నమాట. ఇట్లాంటి మెయింటెనెన్స్ హ్యాబిట్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటే. అలాగే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో నుంచి ఒకలాంటి వేడ్ స్మెల్ వస్తుంది, అది దానికి రీజన్స్ కూడా మనము
ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రిడ్జ్లో మరీ ఎక్కువ స్టఫ్ చేసేయకుండా, స్టఫ్ చేసేయడము అని అంటే గ్రాసరీస్ పెట్టుకోవడము, ఆ కంటైనర్స్ పెట్టుకునే ర్యాక్స్ వదిలేసి మనము లెఫ్ట్ ఓవర్స్ అవి పెట్టుకుంటాం కదా, వాటిని ఎక్కువగా స్టఫ్ చేసేయకుండా ఉండడం మంచిదన్నమాట. సో మనము లెఫ్ట్ ఓవర్స్ ఏవైతే ఉంటాయో రేపు వాడుకుందాము అనుకునేవి కొంచెం ఫ్రంట్కి పెట్టుకోవడం, అవి వెనక్కి వెళ్ళిపోయాయి అనుకోండి, మనకు కనిపించవు, మర్చిపోయాం అనుకోండి, స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి లెఫ్ట్ ఓవర్స్ అనేవి కాస్త ముందుకు పెట్టేసుకొని ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని వాడేసుకోవడానికి, లేదు ఇది ఖచ్చితంగా ఎవరు తినరు అని అనుకుంటే దాన్ని డిస్పోజ్ చేసేయడానికే చూసుకోవాలి. అండ్ ప్రతి దాని మీద కూడా మూతలు ఉండేలాగా చూసుకోవాలి. అది ఫ్రూట్ మిగిలిపోయిన హాఫ్ ఫ్రూట్ పీస్ అయినా ఇంకొకటైనా కానీ మూత లేకుండా మాత్రం ఫుడ్ ఐటమ్ మనము ఫ్రిడ్జ్లో పెట్టేసాము అని అంటే స్మెల్ వచ్చేస్తుంది, మొత్తం అన్నిటి మీదకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అలాగే కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ అనేది మొత్తం ఫ్రిడ్జ్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పపాయ అవనివ్వండి, జాక్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫుల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ స్మెల్ వచ్చేసి. ఇంకా వెజిటబుల్స్ విషయానికి వచ్చేసరికి పొట్లకాయలు ఇలాంటివి పెట్టినా కూడా ఫుల్గా అన్నిటి మీదకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట స్మెల్. కొన్ని ఇలాంటివి తెలుసుకొని మనము ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేవి తెలుసుకొని వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నాము అనుకోండి, లెఫ్ట్ ఓవర్స్ వెంటనే వాడేయటము, ఇక మనం యూస్ చేయము అనుకున్న ఫుడ్ ఐటమ్ని తీసేస్తూ ఉండడము, హాఫ్ కట్ చేసిన ఫ్రూట్స్ ఉన్నాయి అంటే మూత పెట్టడము, అలాగే దాన్ని మళ్ళీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వెంటనే యూస్ చేసేయడము, ఇట్లాంటి హ్యాబిట్స్ మనము ఇంట్లో అందరూ పాటించక్కర్లేదు. ఇంట్లో ఒక్కళ్ళన్నా కానీ ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ హ్యాబిట్స్ అనేవి ఫాలో అవుతూ ఉన్నా కూడా ఫ్రిడ్జ్ అనేది చాలా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట, స్మెల్ లేకుండా కూడా మనకి ఎప్పుడు కూడా. ఇవి కొన్ని మనము ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండి మన కిచెన్లో వచ్చేసి. సో వీటికి మనము మన ఇంటికి తగ్గట్టుగా, మన అలవాట్లకు తగ్గట్టుగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామో వాటికి మెయింటెనెన్స్ హ్యాబిట్స్ ఎట్లాంటివి స్టార్ట్ చేసాము అని అంటే మనకు క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ పోయామంటే హ్యాపీగా లివ్ చేసుకోవచ్చు అనమాట, నీట్ అండ్ హైజెనిక్ హౌస్లో వచ్చేసి. ఈ అడ్రస్ చేసుకున్న ఈ ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ ప్రాబ్లమ్స్లో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, ఈ వీడియో ద్వారా మీకేమన్నా చిన్న సొల్యూషన్ అయినా దొరికిందా అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అండ్ వాటికి సొల్యూషన్స్ కూడా మీకు తెలుసుంటే చెప్పండి, లేదా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకొని ఇంకొక వీడియోలో మాట్లాడుకోవాలి అనుకున్న పాయింట్స్ ఏమన్నా, కిచెన్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇంకేమన్నా ఉన్నాయన్నా అవి కూడా కమెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో మనము వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ వీడియోలో చెప్పుకున్న కొన్ని ప్రాబ్లమ్స్లో ఉండే 2 ప్రాబ్లమ్స్ అయితే పిక్ చేసుకొని నెక్స్ట్ నేను దాని గురించి ఇంకా డెప్త్కి వెళ్ళేసి మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి కాక్రోచెస్ గురించి, 2 ఫ్రిడ్జ్ గురించి అనమాట. ఫ్రిడ్జ్లో ఎలాంటివి పెట్టుకోవాలి ఎలాంటివి పెట్టుకోకూడదు అనేది ఒక క్లియర్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మనము నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము. సో ఎప్పుడో చెప్పుకున్నట్టుగానే మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం ఇక్కడ కలిసి సింప్లిఫై చేసుకుందాము. ఈ సింపుల్ అండ్ ఇంటెన్షనల్ లైఫ్ జర్నీలో జాయిన్ అయిపోవడానికి సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్ మాట్లాడుకుందాం. బై బాయ్.